కళాశాలకు చెందిన ఏ రామచంద్రారెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈరోజు మనకు సమర్పిస్తాడు. ఏ రామచంద్రారెడ్డి. ఏ రామచంద్రారెడ్డి నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ 2024 నేపథ్యంలో ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ నుండి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని మనకి ప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే రామచంద్ర, ఆర్ యు రెడీ? ఎస్, స్టార్ట్. 17-18 సంవత్సరాల క్రితం రామచంద్ర లాంటి వయసున్న పాపాయి వాళ్ళ అమ్మని అడిగి ఉంటుంది, అమ్మ నాకు అక్కడ ఉన్న చంద్రుడు కావాలి, చంద్రుడిని చూడాలి అంటే పురాణాల్లో ఇతిహాసాల్లో మనందరం చదివాం, మనం చూసాం. రాముడు బాల్యంలో అలా అడిగాడు అని అంటారు. అలాగే బహుశా రామచంద్ర కూడా ఆకాశంలో ఉన్నటువంటి చందమామను చూసి ముచ్చటపడి ఉంటాడు. ఈరోజు చంద్రునిపై కాలు పెట్టినటువంటి దేశంలో చంద్రునిపై నివాసం ఏర్పరచుకోవడానికి, చంద్రునితో మరింత పరిచయాన్ని పెంచుకోవడానికి రామచంద్ర లాంటి బాలలు ఎంతమందో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనల్ని మనతో పంచుకోవడానికి ఈరోజు రామచంద్ర మన ముందు ఉన్నాడు. Good morning everybody. My name is Ramcharit Reddy. I am studying in 2nd DCMEA. Today I am going to give a seminar on the future of space exploration. So today I am going to tell you about the brief overview of current state of the Indian space programs and importance of looking towards the future and some key themes like innovation and opportunities which are available for us. So innovation is like heartbeat for the space programs. ఎందుకంటే ఇన్నోవేటివ్ మైండ్ ఉండే వాళ్ళే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ని కనిపెట్టి యూనివర్స్ని ఛేదించాలి అనుకునే వాళ్ళలోనే ఎక్కువ మంది ఉంటారు. త్వరలో రాబోయే ఇన్నోవేషన్స్ ఏమున్నాయంటే రీయూజబుల్ రాకెట్స్. వాటిలలో ఏంటిదంటే ఇలాన్ మస్క్ అనే అతను యుఎస్ఏలో స్పేస్ ఎక్స్ అనే ఒక కంపెనీలో రీయూజబుల్ రాకెట్స్ కనిపెడుతున్నాడు. ఆయన కంపెనీలో సైంటిస్టులు అందరూ ఫాల్కన్ 9 అనే ఒక రీయూజబుల్ రాకెట్ని కనిపెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయగలిగారు. సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసే ముందు చాలాసార్లు అది ఫెయిల్ అయింది. దానివల్ల వాళ్ళకి చాలా నష్టాలు వచ్చాయి. తర్వాత కూడా ఆపకుండా ఈ రీయూజబుల్ రాకెట్స్ మీద చాలా పొటెన్షియల్ ఉంది అని చెప్పి దాన్ని బాగా ట్రై చేస్తే వాళ్ళకి సక్సెస్ అయ్యింది. ఇంకా దాని తర్వాత ఇంకోటి ఏంటిది ఉందంటే అడ్వాన్స్డ్ ప్రొపల్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వాడేది క్రయోజెనిక్ ఇంజన్స్లో లిక్విడ్ ఫ్యూయల్, సాలిడ్ ఫ్యూయల్ వాడుతున్నాము. ఇంకా త్వరలో ప్రస్తుతానికి పైకి వెళ్ళిన తర్వాత ఏవైతే ప్రోబ్స్ ఉంటాయో ఆ ప్రోబ్స్కి ఎలక్ట్రానిక్ థ్రస్టర్స్ కూడా పెడుతున్నారు. ఫ్యూచర్లో స్పేస్లో ఉండే రేడియేషన్ని వాడుకొని న్యూక్లియర్ ప్రొపల్షన్ కూడా వాడే ఛాన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడి ఈ ఆటోనమస్ స్పేస్ క్రాఫ్ట్స్ వాడారంటే ఆటోమేటిక్గా అక్కడ ఏం జరుగుతుందో అదే ఇంటర్ప్రిట్ చేసుకొని కావాల్సిన అవుట్కమ్ని మనకి ఇస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే డాట్ అనే ఒక ప్రోగ్రామ్. సో బేసిక్గా ఏం చేశారంటే నాసా వాళ్ళు ఒక కొత్త రకమైన స్పేస్ క్రాఫ్ట్ని యూజ్ చేశారనమాట. దాంట్లో ఏం చేశారంటే ఒక ఆస్ట్రాయిడ్ని ట్రెజెక్టరీ ఏదైతే ఉంటుందో దాని ట్రెజెక్టరీని మనము ఏదైనా బ్లాస్ట్ చేసి మార్చగలమా అని ట్రై చేశారు. సో దాంట్లో ఏమైందంటే ఒక దూరంగా ఉండే ఒక ఆస్ట్రాయిడ్, అంటే అది మన ఎర్త్ ట్రెజెక్టరీలో లేదు, బట్ మనకి ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాలి కాబట్టి దాన్ని వాడారు. అక్కడ ఉండే ఒక ఆస్ట్రాయిడ్ని మనము ఎలా అయితే ట్రెజెక్టరీ మార్చగలమో చూద్దామని నాసా వాళ్ళు ట్రై చేసిన తర్వాత కనుక్కుంది ఏంటంటే డాట్ అనే ఒక మిషన్ని కనిపెట్టారు. డాట్ అంటే తెలుసు కదా, మనం ప్రిసైజ్గా త్రో చేస్తే అది అక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి అది గుచ్చుకుంటుంది, అదొక స్పోర్ట్ లాంటిది అనమాట. అలాంటి దాని పేరే దీన్ని పెట్టారు. ఈ డాట్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఏం చేస్తుందంటే పైకి వెళ్ళిన తర్వాత దానంతనదే రియల్ టైంలో ఏం జరుగుతుందో, ఆ ఆస్ట్రాయిడ్ ఎక్కడుందో, ఇంపాక్ట్ ఎక్కడ జరగాలో అవన్నీ ఇంటర్ప్రిట్ చేసుకొని ప్రిసైజ్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఢీ కొడుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సైంటిస్టులు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి ఆ ఐసీ ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉంటుందో కరెక్ట్గా వాళ్ళ ట్రెజెక్టరీ దానికి పట్టిన తర్వాత
వెళ్ళి ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిందనమాట. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ఆ ఆస్ట్రాయిడ్ గుద్దుకుంది. సో అలా జరిగిన తర్వాత ఆస్ట్రాయిడ్ ట్రెజెక్టరీ అనేది కొన్ని కిలోమీటర్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మారిందనమాట. సో దీని పొటెన్షియల్ ఏంటిదంటే ఇప్పుడు ఫ్యూచర్లో మన అర్త్కి ఏదైనా డేంజర్ ఉంటే ఆస్ట్రాయిడ్ ద్వారా ఈ డాట్ అనే ప్రోగ్రామ్ లాంటి ఇంకెన్నో ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి ఇంకా పవర్ఫుల్గా ఉన్నాయంటే పొటెన్షియల్లీ వీ కెన్ లివ్ లాంగర్ అండ్ అవర్ అర్త్ మే స్టే లాంగర్ బికాస్ ది ట్రెజెక్టరీ ఆఫ్ ది ఆస్ట్రాయిడ్స్ మే బి డిఫ్లెక్టెడ్. ఇప్పుడు ఏఐ ప్రతి ఒక్క వెబ్సైట్లో వాడుతున్నారు, ప్రతి ఒక్క వెహికల్స్లో వాడాలని చూస్తున్నారు. అలాగే ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఏఐ ఇంకా మిషన్ లెర్నింగ్ అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆ స్పేస్ క్రాఫ్ట్స్లో పంపించేశారంటే అది ప్రతి ఒక్క చోటికి దానిపైనదే వెళ్ళి ఆ ఫ్యూయల్ థ్రస్టర్స్ ఏవైతే ఉంటాయి అదే ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని ట్రెజెక్టరీని అదే మార్చుకొని ఇంకా హ్యూమన్ ఇంటర్వెన్షన్తో ఏ పని లేకుండా కూడా చేసేయచ్చు. ఇంకేంటిదంటే మనకు ఫ్యూచర్లో ఇన్నోవేషన్తో పాటు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కావాలి, అంటే చాలా ప్రిసైజ్ టెక్నాలజీస్, బాగా ఇన్నోవేటివ్గా ఉండే టెక్నాలజీస్ కావాలి. దాంట్లో ఉండేవి కొన్ని న్యూక్లియర్ ప్రొపల్షన్. ఈ న్యూక్లియర్ ప్రొపల్షన్ వాడామంటే ఇంటర్ప్లానెటరీ డిస్టెన్సెస్కి చాలా స్పీడ్గా, చాలా ఎఫిషియెంట్గా, మళ్ళీ లో కాస్ట్లో వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటిదంటే స్పేస్ హ్యాబిటాట్స్. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే స్పేస్లో ఒకటి మూన్కి మళ్ళీ ఎర్త్కి రెండింటికి మధ్యలో ఎల్ పాయింట్ అని ఉంటుంది, లింగరింగ్ పాయింట్ అని ఉంటుంది. ఆ పాయింట్లో ఏదన్నా ఆబ్జెక్ట్ ఉంది అంటే అది మూన్ వైపుకి అట్రాక్ట్ అవ్వదు, మళ్ళీ మన ఎర్త్ వైపుకి అట్రాక్ట్ అవ్వదు, అక్కడే ఉండిపోతుంది. అలాంటి ప్లేస్లో ప్రిసైజ్గా ఒక స్పేస్ క్రాఫ్ట్ లాంటిది అక్కడ పంపిస్తే దాంట్లోనే ఆస్ట్రోనాట్స్ ఉండగలిగేటట్టు అక్కడ ఒక హ్యాబిటాట్ నిర్మించుకోవాలి హ్యూమన్స్ అన్నట్టు, దానికోసమని క్రియేట్ చేశారు అది. ఇప్పుడు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారంటే వీనస్ మీద అట్మాస్ఫియర్ అనేది చాలా డెన్స్గా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ చాలా తక్కువ హైట్లో ఉంటుందన్నమాట. అక్కడ ఏం చేయాలనుకుంటున్నారంటే ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్ళి అక్కడ పడే యాసిడ్ రైన్స్, అక్కడ ఉండే సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది, సాయిల్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అవన్నీ చూద్దామని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్ స్టే చేయాల్సి వస్తుంది. కాబట్టి వీనస్ మీద స్పేస్ కాలనీస్ కట్టేస్తారంట. అంటే కింది నుంచి ఒక బీమ్ పైకి వెళ్ళినప్పుడు దానికి కనెక్ట్ అయి ఉండే ఒక స్పేస్ కాలనీ, అంటే ఒక చిన్న బెడ్రూమ్ సైజులో ఒకటి ఉంటుంది అనమాట. అదేంటిదంటే అట్మాస్ఫియర్ పైన ఉండడం వల్ల అక్కడ ఉండే యాసిడ్ రెయిన్తో దానికి ఏం సంబంధం ఉండదు. లోపల ఇన్బిల్ట్ ఆక్సిజన్, సమ్ ఇయర్స్ దాకా ఆక్సిజన్ ఇవ్వగలదు. లోపల స్టాపుల్ ఫుడ్ పెట్టేశామంటే చాలా ఇయర్స్ వరకు మనకు స్టార్వింగ్ అనే ఆప్షన్ ఏమి ఉండదు, ఇంకా తింటూ ఉండొచ్చు. అక్కడే మనం ఇక్కడ ఎలా నివసిస్తున్నామో అక్కడ కూడా అలా నివసించచ్చు ఆస్ట్రోనాట్స్. ఇంకోటి ఏంటిదంటే స్పేస్ మైనింగ్. సో ఈ నాసా వాళ్ళు స్పేస్ టెలిస్కోప్స్ వాడుతున్నారు కదా, హబుల్ స్పేస్ టెలిస్కోప్, వెబ్ టెలిస్కోప్ వాడుతున్నారు కదా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దానివల్ల వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే చాలా ఎక్సో ప్లానెట్స్ని కనిపెడుతున్నారు. ఎక్సో ప్లానెట్స్ అంటే మన ప్లానెట్ సైజ్లోనే ఉంటాయి, మన ప్లానెట్ లాగే ఉంటాయి, కానీ వేరే సిస్టంలో ఉంటాయి, వేరే స్టార్ సిస్టంలో ఉంటాయి. ఇప్పుడు మనము సోలార్ సిస్టంలో ఉన్నాం కాబట్టి వేరే స్టార్ సిస్టంలో ఉండే వాటిని ఎక్సో ప్లానెట్స్ అంటారు. అలాంటి ఒక ఎక్సో ప్లానెట్ డ్వార్ఫ్ ప్లానెట్ అనమాట. డ్వార్ఫ్ ప్లానెట్ అంటే అది ఒక ప్లానెట్ కిందికి రాదు, కానీ ప్లానెట్ షేప్లోనే ఉంటుంది అది. సో ఏమైందంటే దాని మీద డైమండ్స్ ఉన్నాయంట, ఫుల్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయంట, ప్రెషియస్ గోల్డ్తో ఒకటి ఉందంట, డైమండ్స్తో ఉన్నాయంట. ఫ్యూచర్లో వాటికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఈ న్యూక్లియర్ ప్రొపల్షన్ వాడి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్పేస్ కాలనీస్ లాగా ఉంచి స్పేస్ హ్యాబిటాట్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మైనింగ్ చేసి మళ్ళీ తిరిగి తీసుకురాగలిగే శక్తి మనకు వస్తుంది. సో ఈ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి అర్త్ని మించి ఉండాలి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం అర్త్ మీద ఉండే ఆపర్చునిటీస్నే ఇంకా చాలా వరకు మనము డిస్కవర్ చేయలేకపోతున్నాము. అన్ని కనిపెట్టడానికి మనకి ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఓకే, వీఆర్ ఆన్ ది క్రస్ట్ ఆఫ్ ది ప్లానెట్. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో మనము ఆపర్చునిటీస్ ఏమేమి వెతుక్కోవచ్చు అంటే కొత్తగా ఒక మార్కెట్ లాంటిది క్రియేట్ చేయొచ్చు, ఏ న్యూ మార్కెట్ ఫర్ స్పేస్. ఇప్పుడు ప్రస్తుతానికి స్పేస్కి ఒక నార్మలైజేషన్ ఏం లేదు. స్పేస్ ఎడ్యుకేషన్ అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయాయి, నాట్ నార్మల్ అయిపోయాయి. అలాంటి వాటికి కాకుండా ఇంకా ఫ్యూచర్లో మనం స్పేస్ గురించి బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగిన తర్వాత మనము ఒక కొత్త మార్కెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని కనిపెట్టచ్చు. దాని తర్వాత ఏముంటుందంటే ఇంటర్నేషనల్ వాళ్ళతో మనము టైఅప్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుపడుతుంది, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త జాబ్స్ వస్తాయి. సో ఇప్పుడు దాకా మన ఇండియా చాలా చేసింది, చాలా ఇస్రో చాలా స్పేస్ క్రాఫ్ట్స్ పంపించింది, కానీ వాటిల్లో కొన్ని చాలా మెమరబుల్ అనమాట. అవి ఒక మైల్ స్టోన్స్. వాటిల్లో కొన్ని ఏంటిదంటే చంద్రయాన్ 1 అక్కడికి వెళ్ళి ల్యాండింగ్ చేద్దామని వాళ్ళు ఏమనుకోలేవు. అక్కడ
అక్కడ ఒక శాటిలైట్ లాంటిది పంపిస్తే, లూనార్ శాటిలైట్, అక్కడ మూన్ చుట్టూ తిరిగి ఏమన్నా వాటర్ కంటెంట్ ఏమైనా ఉందేమో చూద్దాం అనుకున్నారు. అది మన ఇండియా ఫస్ట్ సక్సెస్, మేజర్ సక్సెస్ అనమాట. 2008లో పంపించారు దాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత మూన్ సర్ఫేస్ మీద వాటర్ ఉన్నాయని తెలిసింది వాళ్ళకి. మూన్ సర్ఫేస్ మీద వాటర్ ఉన్నాయని తెలియడము చాలా పెద్ద మైల్ స్టోన్ మన ఇండియాకి. ఎందుకంటే చాలా తక్కువ కంట్రీస్కే తెలుసు అది. లైక్ నాసాకి తెలుసు, చైనీస్ ఆస్ట్రోనామీకి తెలుసు, అలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. యాజ్ అన్ ఇండియన్ మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అనమాట, అలాంటిది చేయగలిగామని. ఇంకోటి ఏంటిదంటే మార్స్ ఆర్బిటర్ మిషన్. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఏంటంటే మిషన్ మంగళ్యాన్. మన ఇండియాది ఫస్ట్ ఇంటర్ప్లానిటరీ మిషన్ అనమాట అది. అంటే మన అర్త్ని, మూన్ని దాటి ఇంకో ప్లానెట్ దగ్గరికి వెళ్ళగలిగిన మెయిన్ మిషన్ ఇది ఒకటే ఫస్ట్ జరిగిందనమాట. ఈ మంగళ్యాన్ మిషన్లో ఏం చేశారంటే మార్స్ యొక్క అట్మాస్ఫియర్ని, మార్స్ మీద సైజ్మోమీటర్ని పెట్టి మార్స్ మీద ఏమైనా అర్త్క్వేక్స్ లాంటివి ఏమైనా వస్తాయా, మళ్ళీ అక్కడ వాటర్ కంటెంట్ ఏమైనా ఉందా, మినరల్ కాంపోజిషన్ ఏముంది, అవన్నీ తెలుసుకుందామని అక్కడికి శాటిలైట్ పంపించారు. ఇంకోటి ఏంటిదంటే చంద్రయాన్ 2 సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అంటున్నారు, కానీ అది 50% సక్సెస్ఫుల్లే. ఎందుకంటే ఫస్ట్ మనం పంపించింది ప్రొపల్షన్ మాడ్యూల్ ఆర్బిట్లో ఇప్పటికీ కూడా యాక్టివ్గానే ఉంది. కానీ ల్యాండర్కి సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాల. ల్యాండర్ మాత్రం సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేకపోయింది బికాస్ ఆఫ్ కట్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి కట్ అయిపోవడం వల్ల ల్యాండర్ మాత్రము సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయింది. బట్ ఇట్ ఈస్ ఏ 50% సక్సెస్. ఎందుకంటే ఇప్పటికి కూడా యాక్టివ్గానే ఉంది ప్రొపల్షన్ మాడ్యూల్ ఏదైతే ఉందో. ప్రొపల్షన్ మాడ్యూల్ని జస్ట్ ప్రొపల్షన్కే వాడకుండా దాంట్లో కొన్ని రేడార్స్ పెట్టి, మళ్ళీ లో రేంజ్, హై రేంజ్ రేడార్స్ పెట్టడం వల్ల మన అర్త్ నుంచి మూన్కి, మూన్ నుంచి ఎర్త్కి సిగ్నల్స్ పంపించే అవకాశాన్ని మనకి వచ్చిందనమాట. సో ఇండియాకి మెయిన్ ఇంకా ఫ్యూచర్లో ఉన్నాయి బాగా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయంటే గగన్యాన్ మిషన్ అనేది ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ అనమాట. దాంట్లో 4 క్రూ మెంబర్స్ని లేకపోతే 3 క్రూ మెంబర్స్ని అక్కడికి స్పేస్లో పంపించిన తర్వాత స్పేస్ నుంచి మళ్ళీ ఇక్కడికి సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలన్నమాట. రీఎంట్రీ కూడా సేఫ్గా అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ టెస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 4 ఎవరైతే ఆస్ట్రోనాట్స్ ఉన్నారో పైకి వెళ్ళాల్సిన వాళ్ళని కూడా అసైన్ చేశారు. బై 2028 మనకి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటిదంటే ఇంటర్ప్లానిటరీ మిషన్స్, ఇంకా వీనస్కి వెళ్ళాలి, వీనస్, మెర్క్యూరీ అలాంటి వాటన్నిటికి వెళ్ళి మళ్ళీ జూపిటర్, సాటర్న్ దగ్గరికి వెళ్ళి అక్కడ గ్యాసెస్ కాంపోజిషన్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఓన్లీ నాట్ ఫర్ స్పేస్, మన ఎర్త్ మీద కూడా టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్కి కావాల్సిన శాటిలైట్స్ని కూడా పంపించవచ్చు. దాంట్లో ఫస్ట్ది ఏంటిదంటే శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ. దీంట్లో ఏం చేశారంటే నాసా వాళ్ళు, మన ఇండియా వాళ్ళు కలిపి ఏమన్నా డిజాస్టర్స్ వచ్చినప్పుడు సర్చ్ అండ్ రెస్క్యూ చేయడానికి వాడారంట. తర్వాతది ఏంటిదంటే PSLV C-37. ఈ రాకెట్లో ఒకేసారిగా 104 శాటిలైట్స్ పంపించారంట ఒకేసారి స్పేస్లో. సో ఇవన్నీ యునైటెడ్ స్టేట్స్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, కజకిస్తాన్ నుంచి, ఈ అన్ని ప్లేసెస్లో నుంచి కొన్ని శాటిలైట్స్ వాళ్ళు పంపిస్తే ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినవి, అవి అక్కడికి వెళ్ళి వాళ్ళు 104 శాటిలైట్స్ పంపించారంట ఇన్ సింగిల్ రన్. ఈ గగన్యాన్ మిషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మిషన్ అనమాట. ఇదే మన హ్యూమన్స్ని స్పేస్లో పంపించే ఫస్ట్ మిషన్ అవుతుంది. ఈ ఫ్యూచర్లో మనం కానీ ఇది సాధించగలిగితే మూన్ మీదకి కూడా మనము మన ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళొచ్చు. మెయిన్గా చంద్రయాన్ 3 మన రీసెంట్ సక్సెస్. ఇది మేజర్ సక్సెస్ వచ్చింది మనకి. దీంట్లో ఏంటిదంటే మనకు మెయిన్ థీమ్ టచింగ్ లైఫ్స్ అండ్ టచింగ్ ది మూన్. దీంట్లో మనకి ఎకనామిక్గా ఏమేమి వచ్చాయంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా పెరిగాయి. జాబ్ ఆపర్చునిటీస్ పెరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవైతే ఖనిజాలు దొరికాయో, లైక్ సాయిల్ దొరికిందో, వాటర్ ఎక్కడ దొరికిందో తెలిసింది. అలాంటి వాటన్నిటి గురించి మనకు తెలిసాయి. తర్వాత జియోపొలిటికల్గా ఏం తెలిసిందంటే మన అక్కడ ఉండే ప్రోబ్ వల్ల మనకు సిగ్నల్స్ వస్తాయి కాబట్టి వాటిని మనం డిఫెన్స్కి వాడుకోవచ్చు. దాంతోపాటు మూన్ యొక్క బిహేవియర్ గురించి కూడా తెలుసుకోవచ్చు. సైంటిఫిక్గా ఏం తెలిసిందంటే చాలా డేటా తీసుకుందనమాట. చాస్టీ అని ఒకటి ఉంటుంది, సైజ్మోమీటర్ అని పెట్టారు, ఇల్సా అని ఉంటుంది. సో ఈ 3 ఏంటంటే దాంట్లో ఉండే ఒక కాంపోనెంట్స్ అనమాట. అవి ఏం చేస్తాయంటే మూన్ మీద ఉండే ఏవైతే సాయిల్ ఉంటుందో సాయిల్ని ఒక 2 మీటర్స్ లోపలికి డిగ్ చేసి వచ్చిన దాన్ని అక్కడే స్టడీ చేస్తుంది అనమాట. మినరల్ కాంపోజిషన్ ఏమేమి ఉందో తెలుసుకోవడానికి అక్కడే అది స్టడీ చేసి మనకి డేటా పంపిస్తుంది. సో ఇది ఫస్ట్ ఎలా జరిగిందంటే LVM-3 లాంచింగ్ వెహికల్ Mark 3
అలాంటిది అది పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మూన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రొపల్షన్ మాడ్యూల్ దగ్గర నుంచి ల్యాండర్ అని విడిపోయి డిసెంట్ స్టార్ట్ అయిన తర్వాత మూన్ మీద ల్యాండ్ అయ్యి రోవర్ బయటకు వస్తుంది. ఆ ల్యాండర్ ఏదైతే ఉందో ఆ ల్యాండర్ పేరు విక్రమ్ ల్యాండర్ అని పెట్టారు. ఆ రోవర్ పేరు ఏదైతే ఉందో ప్రజ్ఞాన్ రోవర్ అని పెట్టారు. ఆ విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయింది. ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చిన తర్వాత చాలా దూరం వరకు వెళ్ళి స్టడీ చేసిందనమాట. ఎందుకంటే మూన్ మీద ఉండే అట్మాస్ఫియర్ ఎలా ఉందనే స్టడీ చేయడానికి వాళ్ళు తీసుకెళ్లారనమాట దాన్ని. అది మనకి సక్సెస్ఫుల్గా ఇప్పటికి కూడా యాక్టివ్గానే ఉంది. మన విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉందో అది ఒక్కసారి దాని వర్కింగ్ తెలుసుకుందామని చెప్పి సైంటిస్టులు ఏం చేశారంటే దానికి మళ్ళీ ఇంజన్స్ ఆన్ చేసి ఒక జంప్ చేశారనమాట. విక్రమ్ ల్యాండర్ని ఇప్పుడు అక్కడ పోడియం దగ్గర ఉందంటే ఆ పోడియం దగ్గర నుంచి ఈ పోడియం దాకా దాన్ని జంప్ చేశారనమాట. అయిపోయిందా? థ్యాంక్ యూ. Hello, Galaxious intellectuals, young scientists, and my dear students. ఇది ఈ కాలేజీలో మరి 15-16 సంవత్సరాల క్రితం అమ్మ ఒడిలో కూర్చొని రామచంద్ర ఇలా ఆలోచించుంటాడు. చంద్రుణ్ణి నా దగ్గర చూపడానికి, నా దగ్గర రావడానికి ఎలాగాని కళ కంటే ఆ కళ ఎలా సాకారం అవుతుంది, కళల్ని సాకారం చేసుకోవడంతో పాటు పరిధులు పరిమితుల్ని ఎలా అధిగమించాలో తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనకి చాలా వివరంగా చెప్పాడు. రామచంద్రారెడ్డికి మనందరి హృదయపూర్వక అభినందనలు కరతాళ ధ్వనులతో తెలుపుదాం.